ప్రైజ్ ద లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనమును దేవుడు రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు ఎలా చదువుతామంటే దేవుని సన్నిధిలో మన మీదనే ఆధారపడి ఉంటుందండి. మన అవసరాన్ని బట్టి తొందరలో ఉంటే తొందరగా చదివేయడం, ఒకవేళ తీరిగ్గా ఉంటే ఏదో రొటీన్గా చదువుతున్నాం అనుకున్నట్టు చదవడం, లేకుంటే పట్టి చదవడం, నేర్చుకోవడానికి చదువుతున్నానన్న జ్ఞానంతో చదవడం, దేవుడు ఏం చెప్తున్నాడు వినాలన్న ఆలోచనతో చదవడం, ఇవన్నీ ఉంటుంది కదండి. కానీ ఒక వాక్యము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే నాతో ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, దాన్ని నేను ఎలా తీసుకుంటే తన ఆలోచన ప్రకారం ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు అన్న దేవుని సహాయంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వాక్యం నెరవేర్పు మన జీవితాల్లో జరుగుతుందండి. అందుకే ఇక్కడ ఈరోజు చెప్తున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఇంకా ఆ మాటకు తిరుగులేదు కదండి. ఎందుకంటే ఆయనకు నేర్పించగలిగిన వాళ్ళు, ఆయనకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ స్థితి కూడా లేదు ఆయనకు. అంత గొప్ప పరలోక తండ్రి అయినప్పుడు ఆయన ఏమంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే మీరు వర్ధిల్లాలి అని అంటే దేవుడి మార్గంలో ఉండి దేవుడు ఇచ్చి ప్రతి దీవెన అందుకొని ఆయనకు మహిమకరంగా భూమి మీద అనేకులు ఎదుట సాక్షిగా జీవించాలి అని అంటే సకల ఆశీర్వాదములను అందుకొని దేవుని మహిమపరచడానికి నువ్వన్నావని నిన్ను చూపించాలని అనుకున్నా కూడా నువ్వు చేయాల్సింది ఏమై ఉంది, నీ అతిక్రమములను దాచిపెట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అతిక్రమాలంటే ఏంటిది? దేవునికి నచ్చని పనులేనండి. నేను అబద్ధం ఆడుతున్నానని నాకు తెలుసు, కానీ మళ్ళీ అదే అబద్ధాన్ని మాట్లాడి అది దేవుని మీద పెట్టేసి ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నన్ను క్షమిస్తాడు అని అనుకుంటూ నన్ను నేను మార్చుకునే పరిస్థితిలోనికి రాను. కానీ సమస్తము ఎదుటి వ్యక్తి వింటున్నారా లేదా అని అన్న దాని మీద దృష్టి పెట్టి దేవుడి మీద వేసేయడం అయిపోతుంది. అతిక్రమాలు ఇటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. రెండవదిగా ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ నువ్వు ఎలా ఉన్నావో నిన్ను ప్రశ్నించే అధికారము నిన్ను చూస్తున్న వాడికి మాత్రమే ఉంటుంది. ఆ చూస్తున్నవాడు మాత్రమే, నిన్ను ప్రశ్నించేవాడు మాత్రమే మన పరలోక తండ్రి అయి ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకవేళ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అంటున్నాడు. అంటే నువ్వేం చేస్తున్నావో నీకు అది తప్పు అని తెలుస్తుంది. నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావో అది సరైనది కాదు అని నువ్వు గ్రహించగలిగినప్పుడు వెళ్ళడం ఎందుకు, మళ్ళీ వచ్చి నా దేవుడు ఏదో ఒకటి చేయగలడులే అని నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటూ ఎంతకాలం నీకు జీవితం ముసుగేసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నంతకాలం చెల్లిపోతుంది. రేపు నువ్వు ఉండవలసినటువంటి నీ కొరకు నిర్ణయించిన బడిన స్థలం ఏదై ఉన్నదో నువ్వు గ్రహించగలుగుతున్నావా? అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. కాబట్టి దేవుని కనికరం ఈరోజు నీ మీదికి రావాలన్న సహోదరుడా, చాలా వరకు కదండి ప్రేయర్స్లో ఉన్నప్పుడు లేక అనేకమైనటువంటి కాల్స్లో కూడా మనం వింటూ ఉంటాం. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. ప్రతిదానికి మీరు ప్రార్థన చేస్తే అయిపోతుందండి, మీరు అడిగితే అయిపోతుందండి, మా కొరకు చేయండి, మా కొరకు చేయండి, మా కొరకు చేయండి. మరి మీ కొరకు చేయడానికి మేముంటే మీకు మీరేం చేసుకుంటారు? మరి మీరు కూడా మోకరిల్లాలి కదా, దేవుడి ముందు అడగాలి కదా. మీ సమస్యలనే చూసుకుంటూ మీరు కూర్చుంటే మీ కొరకు అడిగేవారి ప్రార్థన ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్తే మీ సమస్యలు ఎలా తీర్చబడతాయి? ఎవరికి ఆకలి అయితే వాళ్ళే భోజనం చేయాలి కదా. అందుకే నువ్వు అతిక్రమం చేస్తే దాన్ని నువ్వు విడిచిపెడితేనే కానీ నువ్వు వర్ధిల్లవు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా దానిని విడిచిపెట్టేవాడు, దేనిని? అతిక్రమాలను విడిచిపెట్టేవాడు పరలోక తండ్రి కనికరమును పొందుతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. కాబట్టి నువ్వెలా ఉన్నావు సహోదరుడా? ఈరోజు పేరు పెట్టి చెప్పాలి అని అంటే అనేక మందిలో మనం తలెత్తుకుని నిలబడలేమండి. పేరు పెట్టి దేవుడు నేను నీ ముందుకొచ్చి ఆయన నీతో మాట్లాడిన క్షణమున నీ ముందు 100 మంది ఉంటే వాళ్ళల్లో నువ్వు ఎన్నికలేని వాడు అయిపోతావు, ఎన్నికలేని దాని అయిపోతావు. అందుకే దేవుడు ఈరోజు పర్సనల్గా ఈ వాక్యం తీసుకొని వచ్చి నీతోనే మాట్లాడడానికి, నీ ముందు నిలబడి నీ ఒక్కడితో మాట్లాడడానికి మాత్రమే ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ పర్సనల్ టైంలో కూడా నువ్వు ఈ వాక్యాన్ని అందుకొని నువ్వు దేవునికి సరెండర్ చేసుకోకుంటే, నువ్వు దేవునికి అప్పగించుకోకుంటే నువ్వెలా కట్టపడతావు, నువ్వెలా దిద్దపడతావు, నువ్వెలా సిద్ధపడతావు దేవుడి సన్నిధిలో? అందుకే దేవుడి రోజు నీతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు మాత్రమే దేవుని కనికరమును పొందుకుంటాడు అని అంటున్నాడు. వాక్యం వచ్చిందండి మీ దాకా?
తెలుస్తుందా? మీరు ఏ అతిక్రమంలో ఉన్నారో దాన్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. దేనినైతే విడిచిపెడుతున్నారో నెక్స్ట్ మీకు ఏమొస్తుంది? దేవుని కనికరం వస్తుంది అని అన్న విషయం కూడా దేవుడు ఇప్పుడు మాట్లాడాడు కదా. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు నిన్ను బలపరిచేదే, నిన్ను ఆదరించేదే. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.